ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ ప్లేస్ పై గురిపెట్టింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్ సెకండ్ ప్లేస్ కు చేరుకోవాలని చూస్తోంది. ఇక సీజన్ ఐపీఎల్ లో హైదరాబాద్ లో ఈ రోజు చివరి మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియం కు తరలి వస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 7 మ్యాచ్లు జరగాల్సి ఉండగా 5 మ్యాచ్లు జరిగి ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న పంజాబ్ కింగ్స్ చివరి మ్యాచ్ ను గెలుపుతో ముగించాలనుకుంటున్నారు. ఇక ఉప్పల్ స్టేడియం దగ్గర కొనసాగుతున్న ఐపీఎల్ సందర్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ సోని, హైదరాబాద్లో ఐపీఎల్ సందడి చివరి దశకు చేరుకుంది. ఇక మరి కాసేపట్లోనే పంజాబ్ కింగ్స్ సన్ రైజ్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఇక చివరి మ్యాచ్ చూసేందుకు అటు ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉప్పల్ స్టేడియం దగ్గరికి చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ టేబుల్లో సెకండ్ ఛాన్స్ కి కొట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు మరి కాసేపట్లోనే అటు అస్సాంలో కూడా మ్యాచ్ ఉంది. రాజస్థాన్ కోల్కతా నైట్ రైడర్స్. ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో రాజస్థాన్ కనుక ఈరోజు ఓడిపోతే ఈ మ్యాచ్ లో గెలిచి, అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో రాజస్థాన్ ఓడిపోతే అప్పుడు డైరెక్ట్ గా సెకండ్ ప్లేస్ కి సన్ రైజ్ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక మరి కాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక హైదరాబాద్ లో గతంలో హోమ్ గ్రౌండ్ లో జరిగిన అన్ని మ్యాచ్లో కూడా దాదాపు సన్ రైజ్ హైదరాబాద్ ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం సన్ రైజ్ హైదరాబాద్ మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పటివరకు 5 మ్యాచ్లు జరిగితే 4 మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది. ఇక ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పటాన్చెరు. ఎట్లా ఈసారి హోమ్ గ్రౌండ్ లో దాదాపు 4 మ్యాచ్లు గెలిచింది. సన్ రైజ్ పర్ఫార్మెన్స్ ని మీరు ఎట్లా చూస్తారు? ఏ టీం అయినా అదరగొట్టేస్తుర్రు, మన వాళ్ళు భయం లేదు. ఈ రోజు పంజాబ్ వాళ్ళ పని అవుతుంది. మా వాడు పంజాబ్ ఫ్యాన్, 100కి ఆల్అౌట్ చేస్తున్నాం పంజాబ్ ని. చూడును అంటే ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ ప్లేస్ కి వెళ్తుంది అంటారా? 100% తప్పకుండా వెళ్తుంది. ఈ రోజు మ్యాచ్ అయితే గెలుస్తాం. 300 ఫిక్స్. ఈ రోజు 300 టార్గెట్ పెట్టుకున్నారు. 300 ఫిక్స్ ఈ రోజు. అంటే హైదరాబాద్ లో ఇదే చివరి మ్యాచ్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇక లాస్ట్ మ్యాచ్ యాక్చువల్గా నెక్స్ట్ పోయిన మ్యాచ్ కూడా వచ్చినాం, వర్షం పడ్డాయి, డిసప్పాయింట్ అయినాం. అందుకే మళ్ళీ మ్యాచ్ వచ్చినాం. ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ హోమ్ టీమ్, లెట్స్ గో. ఆల్మోస్ట్ లీగ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 70 ఈరోజు తో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏది మీరు ఆకట్టుకుంది? ఏ మ్యాచ్ కానీ ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఆకట్టుకుంది అన్ని టీమ్స్? మ్యాచ్ అంటే హైయెస్ట్ రన్స్ కొట్టింది కదా, ఆ మ్యాచ్ చాలా ఎంజాయ్ చేసినాం ఆబ్వియస్లీ. ఇంకా ప్లే ఆఫ్స్ కూడా ఆడి ఫైనల్ గెలవాలని కోరుకుంటాం. బెస్ట్ ప్లేయర్ హెడ్ ట్రావిస్ హెడ్ అదర్ దెన్ ఎస్ఆర్హెచ్ అంటే వేరే ఆర్సీబీ. విరాట్ కోహ్లీ. ఆర్సీబీ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ కూడా చేరుకుంది. ఎట్లా ఈసారి కొట్టబోతుంది? ఇప్పటివరకు టైటిల్ విన్నర్ కాలేదు. చెప్పలేం. ఎస్ఆర్ఎస్ తో అంటే టఫ్ కాంపిటీషన్ అనే చెప్పాలి. కానీ 2 టీమ్స్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఓకే, రైట్. హోమ్ గ్రౌండ్ లో ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ మంచి పర్ఫార్మెన్స్ ని చూపించింది. ఇక గతంలో లాస్ట్ ఇయర్ 2023లో చూసుకుంటే దాదాపు అన్ని మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం 5 మ్యాచ్లు ఇక్కడ ఆడితే 4 మ్యాచ్లు కూడా సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది. అందులోనూ మంచి రికార్డ్స్. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 287 పరుగులు చేసి రికార్డులు సృష్టించింది. ఇక మొత్తం ఐపీఎల్ అంతా కూడా చివరి దశకు చేరుకుంది. ఇంకా లీగ్ స్టేజ్లో కేవలం మరో 2 మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి. ఒకటి ఇక్కడ జరిగితే మరొకటి అస్సాంలో ఈరోజు జరగబోతోంది. ఇక ఈ 2 మ్యాచ్లే పూర్తయితే మొత్తం లీగ్ కంప్లీట్ అయిపోతుంది. కేవలం మరో 4 మ్యాచ్లు మాత్రమే ఉంటాయి. ఒకటి క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, ఆ తర్వాత క్వాలిఫైర్ 2, ఇలా తర్వాత ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక ఈ 4 మ్యాచ్లు అయిపోతే మొత్తం ఐపీఎల్ సీజన్ అనేది ఈసారి కంప్లీట్ అయిపోతుంది. ఇక ప్లే ఆఫ్ రేస్ లో సెకండ్ చెప్పండి. అంటే ఇదే లాస్ట్ మ్యాచ్ ఇక్కడ హైదరాబాద్ ఆడేది. మీకు సన్ రైజ్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? సన్ రైజర్స్ ఆరెంజ్ ఓ రేంజ్ అంతేగా, దాని గురించి ఒకటే మాట, ఆరెంజ్ ఓ రేంజ్. ఇంకా ఈసారి సన్ రైజ్ ప్లే ఆఫ్ రేస్ 2కి వెళ్ళబోతుందంటే మాది పేరే రాసి పెట్టిన కప్పు మీద. వెళ్ళి చూసుకోమను, ఏటర్స్ ఎవరన్నా ఉంటే కూడా కప్పు మీద పేరే రాసి పెట్టినారు. మాది బెంగళూరు ప్లే ఆఫ్ కి చేరింది. ఈసారి కప్పు నందేనే.
రైట్ చెప్పండి మీ బెస్ట్ ప్లేయర్ ఎవరు నితీష్ నితీష్ ఎవరిది ఇది? నితీష్ కుమార్ నితీష్ కుమారా ఎందుకు మంచిగా ఆడతాడనా ఓకే ఎప్పటి నుంచి చూస్తున్నావు నువ్వు మ్యాచెస్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ నీకు ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ప్రతి మ్యాచ్ చూస్తున్నావు స్టేడియంకి వచ్చి స్టేడియంకి రాదు, ఇంట్లోనే. ఇంట్లోనే నుంచి చూస్తున్నావా ఇప్పుడు మన హైదరాబాద్ ఈ రోజు లాస్ట్ ఎట్లా ఫీల్ అనిపిస్తుంది నీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఐపీఎల్ ఆ, ఓకే చాలా హ్యాపీ. అంటే తన బ్యాటింగ్ ఇష్టమా ఏది తన ఫీల్డింగ్ ఇష్టమా రెండు బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇష్టం. రైట్ చిన్న పిల్లలు సైతం కూడా చివరి మ్యాచ్ హైదరాబాద్లో చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ని మిస్ కావద్దు ఈ మ్యాచ్ని చూడాలి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు హైదరాబాద్లో మ్యాచ్ చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజే చివరి మ్యాచ్ ఆల్మోస్ట్ లీగ్ స్టేజ్లో అన్ని మ్యాచ్లు కూడా అయిపోయాయి. మరో 2 మ్యాచ్లు ఒకటి హైదరాబాద్లో జరుగుతుంది ఒకటి అస్సాంలో ఈరోజు సాయంత్రం అస్సాంలో జరుగుతుంది. మొత్తం 70 మ్యాచ్లు కూడా ఈరోజు పూర్తయిపోతాయి. ఇక ప్లే ఆఫ్ రేస్లో సెకండ్ ప్లేస్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ గురిపెట్టింది. సెకండ్ పొజిషన్కి వెళ్తుందా లేదా అనేది మనకి ఈరోజు సాయంత్రం జరిగే 2 మ్యాచ్లతోటి కూడా తెలిపోతుంది. ఒకటి మరికాసేపట్లో హైదరాబాద్లో స్టార్ట్ అయితే ఇంకొకటి అస్సాంలో అక్కడ కేకేఆర్ రాజస్థాన్ అక్కడ పోటీ నెలకొంది. అక్కడ ఈ 2 మ్యాచ్ల తర్వాత మనకి ప్లే ఆఫ్ 2కి ఎవరు ప్లే ఆఫ్ రేస్లో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉంటారని మనకి కూడా క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి పర్ఫార్మెన్స్ కొనసాగించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. ఇక ఈసారి టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అనేది కూడా అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొంది. సోని